ప్రియ దేవుని పిల్లలారా, దేవుణ్ణి మహిమపరిచేటువంటి ఈ క్రిస్మస్ కాలంలో మనందరం కూడా ఉన్నాము. క్రిస్మస్ కాలంలోనే కాదు, అన్ని సమయాల్లోనూ దేవుణ్ణి మహిమపరచాలి. మనిషిని దేవుడు పుట్టించింది ఎందుకంటే దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి కనపరచడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, గొప్ప చేయటానికి, పూజించడానికి. అందుకని బైబిల్ ఏం చెబుతుందంటే, నన్ను మహిమపరిచిన వారిని నేను మహిమపరుస్తానంటున్నాడు ప్రభు. దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి కానీ, ఆహార వస్త్రాలు, ఇల్లు, స్థలం ఏదైనా ఈ లోకంలో బ్రతుకుచున్నందుకు ఆయన్ని మహిమపరచాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన్నే మహిమపరచాలి. ఆయన మహిమ కోసమే మనం ఏదైనా చేయాలి. దేవునికి మహిమ లేని భోజనాలే కానీ, దేవునికి మహిమ లేని మాటలే కానీ, దేవునికి మహిమ లేని స్నేహాలే కానీ, దేవునికి మహిమ లేనటువంటి బంధుత్వాలే కానీ ఏది కూడా అనవసరం, వ్యర్థం. అది దేవుని దృష్టిలో అసహ్యం. దేవునికి మహిమ కలిగేదే ఏదైనా మనము ఆలోచించేద్దాం. దేవుని మహిమపరచాలి. తూర్పు దేశపు జ్ఞానులు, అంతేకాదు తూర్పు దేశ జ్ఞానులు అయితేనేమో పూజించారన్నది బైబిల్లో. గొల్లలు వాళ్ళు ఏం చేశారు, గొర్రెల కాపుర్లు వారి చూసిన వాటిని బట్టి, విన్న వాటిని బట్టి దేవుణ్ణి మహిమపరచుచూ వెళ్ళారని ఉంది. కనుక ఇక్కడ మనం తెలుసుకోవలసిన సత్యం, ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను కాపాడాడు. మన కుటుంబాలను, దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు కాపాడబడినామని దేవుడిచ్చినటువంటి స్థితిగతులను బట్టి తలంచుకుంటూ దేవుణ్ణే మహిమపరచాలి, దేవుణ్ణే ఘనపరచాలి. దేవుణ్ణి మహిమపరచకుండా, ఘనపరచకుండా ఉన్నట్లయితే, దేవుణ్ణి మహిమపరచకుండా, దేవుణ్ణి ఘనపరచకుండా మైమరిచిపోయి ఉంటే, ఎవడు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తే, దేవుడు ఏం చేస్తాడో 3 విషయాలు ఈ సమయంలో రోమీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 21, 24, 26, 28 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 వచనం, 24, 26, 28. బైబిల్లో ఏం చెబుతుందంటే, 21 వచనంలో రోమా రాసిన పత్రిక 1వ అధ్యాయం 21లో, వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతా స్తుతులను చెల్లింపలేదు, కానీ తమ వాదములందు వ్యర్థులైరి. చూసారా, వారు అంటే గతం. ఏది? మన పితరులైన ఇశ్రాయేలీయులు. దేవుడు వారి కొరకు ఎన్నో కార్యాలు చేసినా ఆయనే దేవుడని వాళ్ళు తెలుసుకున్నారు. యెహోవాయే దేవుడని వారికి అర్థమైంది. వారి కన్నుల ఎదుట దేవుడు ఎన్నో కార్యాలు వారి జీవితాల్లో చేశాడు. కానీ కృతజ్ఞతలు చెప్పకపోగా నిర్లక్ష్యంతోనూ, తిండిబోతులై, త్రాగుబోతులై, భయంకరమైన పాపిష్టోళ్ళై దేవుణ్ణి ఇంకా బాధ పెట్టారు. నేటి క్రైస్తవులు కూడా దేవుడంటే తెలుసు. యేసు ప్రభు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడని తెలుసు. యేసయ్య లేకుండా మనం బ్రతుకులేమని తెలుసు. యేసు క్రీస్తు కొరకే మనము జీవించాలని తెలుసు. కష్టాలు, కన్నీరు, రోగము, దుఃఖము, బాధ, మరణాపాయాలు వచ్చినప్పుడు యేసయ్యా ప్రభా అని మొరపెట్టి ఆయన ద్వారా స్వస్థత పొందుకోవటం, మేలు పొందుకోవటం, కార్యాలు సఫలం చేసుకోవటం అన్నీ తెలుసు. కానీ నేటి క్రైస్తవులకున్న మరి జబ్బు ఏంటంటే, కృతజ్ఞతా స్తుతులు చెల్లించరు. దేవుడు యేసే అని తెలిసి కూడా దేవునిగా మహిమపరచకుండా వాళ్ళే మనుషులే దేవునికి దేవుళ్ళుగాను, దేవుని కంటే సుఖానుభావులుగాను,
దేవుని కంటే గనులైన వారికి గొప్ప హెచ్చించుకుంటూ దేవుని సన్నిధి లేదు, దేవునికి సన్నిధిలో ఉపవాసాలు లేవు, కృతజ్ఞత స్తోత్రాలు లేవు. ఇలాంటి స్థితిలో ఉన్న ఈ క్రైస్తవుల్ని దేవుడు ఏం చేస్తాడో 3 విషయాలు చెప్పి ముగిస్తా. 1, 24 వచనం చూస్తున్నాం. అక్కడ ఈ హేతువు చేత వారు తమ హృదయములో దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానించుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. చాలామంది అనుకుంటారు, నేను చాలా అపవిత్రంగా ఉన్నా, దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు నన్ను ఏమంటలేదే, నేనెంత అపవిత్రమయ్యాను, కడగబడిన పంది మళ్ళా తిరిగి బురదలో డొల్లాడినట్టు నేను డొల్లాడుతున్నానే, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా నేను మరల కక్కిందాన్ని మళ్ళీ తింటున్నానే, దేవుడు చాయ్ 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 అంటలేదే, పందిలాగా డొల్లాడుతున్నానే, నన్ను దేవుడు ఇచ్చి నన్ను ఆపట్లేదే అని అంటున్నారు అనుకుంటారు సార్. లేదు లేదు, నీ బుద్ధి అలాంటిదే. నువ్వు మారవని దేవుని తెలిసి, నీలో దేవుని భయం లేదని తెలిసి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే హృదయం నీకు లేదని ఆయన తెలిసి, ఆయనే సావుని సావు అని పాపానికి ఆయన అప్పగించేశాడు. డొల్లాడేక కొట్టు సావు, నిన్నెవ్వరు ఆపరు. చెయ్యి. పాపము ఏం చేస్తుందంట? మరణమునకు, అంతేనా? పాపం వల్ల జీతము అది, దానికోసం సిద్ధంగా ఉండు. మరణం అంటే ఈ లోకంలో ఎప్పుడో చస్తావు డమ్మిని, కానీ తర్వాత చచ్చినాక తర్వాత పర్ల తీర్పు ఉంది. ఆ మరణం నిత్య అగ్నిగుండం. ఆ గుండములో పడి నిత్యము తరతరాలు ఎవరు విడిపించలేనట్టు నరక శిక్ష, నీ దోష శిక్ష, నీ పాప శిక్ష అనుభవిస్తావు. అప్పుడు ఎవరు కూడా తప్పించువారు ఎవరు లేరు. ఎంత ఏడ్చినా, ఎంత కొట్టుకు తెచ్చినా నీకు విడుదల ఉండదు. అందుకే నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావో క్రైస్తవుడా. ఈ సందేశం నేను చెప్పేది క్రైస్తవులకే. దేవుడు అంటే తెలుసు, క్రిస్మస్లు అంటే తెలుసు, న్యూ ఇయర్ అంటే తెలుసు, ఈస్టర్ తెలుసు, గుడ్ ఫ్రైడే తెలుసు, బైబిల్ కూడా ఖండత తెలుసు. కానీ దేవుడు అంటే తెలిసి కూడా దేవునిగా మహిమపరచకుండా, ఆయనకి చెల్లించవలసినటువంటి కృతజ్ఞతలు చెల్లించకుండా ఎవరైనా సరే నీ హృదయానికి తోసినట్టుగా నీవు బ్రతుకుతూ, నీ హృదయంలో పుట్టిన దుష్టాలోచనతో, దురాలోచనతో నీకు తోచినట్టుగా ఇస్తే వస్తావు చర్చికి, లేకపోతే రావు. ఇస్తే ఇస్తానంటావు, లేదు నీ ఇష్టమా. అలాంటి వాళ్ళనంట దేవుడు వీళ్ళిటి మారరు అని నిర్ధారించుకుని ఆయనే అపవిత్రతకు అప్పగించాడు. అనుకోమాక నన్ను ఎవరు చూడలేదు, నన్ను ఎవరు భయపెడతలేదు, నాకు ఎవరు భయము లేదు, నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనుకుంటున్నావా? అనుకోమాక. తొందరలోనే దేవుడు ఇస్తాడు శిక్ష. ఆ శిక్షకు నీవు తట్టుకోలేవు గనక కనీసం ఈ సందేశం వింటూ ఉండగానే నా క్రైస్తవులారా, మారుమనసు పొంది దేవునిగా చూసి ఆయనకు చెల్లించవలసినటువంటి కృతజ్ఞత చెల్లించు. రెండవదిగా చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో చూస్తాం. 26లో ఏముందంటే, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను, వారి స్త్రీలు సైతం స్వాభావికమైన ధర్మాన్ని విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మాన్ని అనుసరించింది. ఇదేంటంటే, ఇది విచిత్రం. స్త్రీలకు స్త్రీలే, పురుషులకు పురుషులే పెళ్ళిళ్ళు చేసుకుంటారే, అది తుచ్చమైన అభిలాషను. అలాంటి అడ్డగోలుగా, అక్రమంగా, ఇంకా చెప్పాలంటే వరుసలు వాయిలు లేకుండా
చీకటి అంటే ఏంటో వెలుగంటే ఏంటో తేడా లేకుండా, పెద్ద చిన్న అనే తేడా లేకుండా తుచ్చమైనటువంటి ఇష్టాలు, స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, పెద్ద అని లేదు, చిన్నది, వరస లేదు, ఆయి లేదు. ఈ మధ్య పేపర్లో 2 రోజుల నుండి ట్రోల్ అవుతుంది యూట్యూబ్లో. తండ్రి సొంత కూతుర్ని పెళ్లి చేసుకున్నాడంట. ఆ కూతురు తండ్రి మళ్ళీ ఏం చెప్తున్నారు, తప్పేంటి అంటున్నారు మళ్ళా. అంటే వాళ్ళకి భయం అనిపించలేదు, వాళ్ళకి సిగ్గు అనిపించలేదు. అది ఎంత దుష్టత్వం వాళ్ళకి తెలియట్లా. కారణం వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ దుష్ట మనసుకి దేవుడు కూడా వాళ్ళని ఇలాంటి వాళ్ళు మారని అలాంటి వాళ్ళని దేవుడే అప్పగించేసాడంట. భయం ఉండి కొంచెం బాబు నాకు అయ్యో దీని ద్వారా నాకు ఏదో అవమానం ఉంది, దీని ద్వారా నాకు శిక్ష ఉంది, దీని ద్వారా నాకు సిగ్గు వస్తుంది, నష్టం వస్తుంది, నా బ్రతుకు నాశనం అయింది అని భయం మీద కొంచెం ఉంటే దేవుడు తప్పిస్తాడు. లేకుండా నువ్వు వద్దన్న కొందికి, కాదన్న కొందికి, అదే నీవు కావాలని కోరుకుంటూ దానిపైనే నీ మనసు పెట్టేవనుకో, దేవుడు కూడా ఏం చేయడు. దేవుడు ఎవరిని బలవంతం చేయడు, దేవుడు ఎవరిని అడ్డగించడు. దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు, మనసు ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, బైబిల్ ఇచ్చాడు, ఆత్మ ఇచ్చాడు, పరిశుద్ధాత్మను, సత్యమైన బైబిల్ ఇచ్చాడు, మంచేదో చెడేదో తెలుసుకునే మనసు ఇచ్చాడు, ప్రతి మనిషికి ఇచ్చాడు. పశువులకి మనిషికి తేడా ఉంది కనుక మనిషికి మంచేదో చెడో తెలుసుకునేటువంటి ఆ విజ్ఞత ఇచ్చాడు దేవుడు. ఆ విజ్ఞతను బట్టి నువ్వేం చేయాలో, మంచేదో చెడేదో నువ్వు ఎంచుకోవాలి. అలా ఎంచుకోకుండా చెడని తెలుసు కూడా నువ్వు చెడునే స్వీట్గా తీయగా భావించి వెళుతున్నావు అనుకో, అది నీకు తెలిసే చేస్తున్నావు, నీకు కావాలని చేస్తున్నావు. దాని ద్వారా కలిగేటువంటి నష్టాలు ఏదో శిక్ష ఏదో నీకు తెలిసి కూడా వెళ్తున్నావు కనుక తెలిసినోడిని ఎవరు ఏం చేయలేరు తెలిసి పాపములు చేస్తే. యేసు ప్రభువారు శిలువలో వేలాడుతూ ఏమన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక క్షమించమన్నాడు. కనుక అలాంటి వాళ్ళని దేవుడు అనుకుంటారు, నా ఇంట్లో పాపమే కదా, ఇంటిలో దొంగనంట ఈశ్వరుడైనా పట్టలేడు అని మళ్ళా పొంగిపోతా దానికి ఒక డైలాగ్ కొట్టుకుంటా, మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు, మమ్మల్ని ఎవరు బయటికి లాగలేరు, గుందలేరు. బైబిల్ పక్కన చెప్తుంది, పాపం అనేది ఇంట్లో చెయ్యి, రహస్యంగా చెయ్యి, పబ్లిక్గా చెయ్యి, అది ఎక్కడన్నా చెయ్యి, ఏదో ఒక రోజున పట్టుకుంటుందని బైబిల్ చెప్తుంది. పాపమే పట్టుకుంటుంది. పోలీసులు పట్టుకోవద్దు, పోలీసుల కంటే మనుషుల కంటే ఎవరికైనా పాపమే పట్టుకుంటుంది. మొన్న మధ్య చూసే ఒక క్రిస్టియన్ అమ్మాయి, యవనస్తురాలు, దేవుడిని ఎరిగిన అమ్మాయి, సండే స్కూల్ టీచర్ అంట మళ్ళీ అమ్మ. కానీ బైబిల్ తెలిసి కూడా బైబిల్ భయపడేది కదంట, లోబడేది కదంట. దేవుడు యేసుప్రభుని తెలిసి కూడా వాక్యం వింటాను మనసు ఉండేది కదంట. చిరాకు వేసేదంట చర్చికి వెళ్ళాలన్నా, చర్చిలోకి వెళ్ళి కూర్చోవాలన్నా. తల్లిదండ్రులు బలవంతంతోనూ తోటోళ్ళు ఏమని అనుకుంటారు, క్రైస్తవురాలు దేవుని బిడ్డపై క్రైస్తవులను వెళ్ళవే చర్చికి అంటారని బైబిల్ ఇచ్చుకెళ్ళేదంట. చివరికి ఆ అమ్మాయికి సచ్చేటువంటి ప్రాణాపాయ రోగం, ఇక సస్తత అన్న టైంలో అప్పుడు దేవుడు భయం కలిగి, దేవుడి దర్శనం కలిగి ఆమె అక్కడ బతికి గట్టెక్కింది. సాక్ష్యం చెప్తుంది, ఉన్నదని చెప్తుంది, నేను క్రైస్తవురాలనే కానీ క్రీస్తు నాలో ఉండేవాడు కాదు, దేవుని భయం ఉండేది కాదు, దేవుని యందు విశ్వాసం ఉండేది కాదు. అదిగో అలాంటి తుచ్చమైనటువంటి చెప్తుంది అమ్మాయి. స్త్రీలని కూడా ఉండేది కదా, నాకు పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, రాత్రి అని లేదు, పగలని లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా నా ఇష్టం అన్నట్టు ప్రవర్తించాను. కానీ నన్ను దేవుడు నా పాపము నాకు చూపించి నన్ను గట్టిగా శిక్షించాడు. దేవుడిని వేడుకున్న ఆ ప్రభువు రక్షించిపోతే ఈరోజు నేను బతికి నీకు సాక్ష్యం ఇచ్చేవాడు కాదని దేవుని మహిమపరుస్తుంది. అంత దాకా వెళ్ళాలంటారా? కొన్ని వేలు లక్షల కోట్ల డబ్బు అయింది. అందరినీ దేవుడు అలా కాపాడుతాడు అనుకుంటున్నావా? చెప్పలేము కదా.
కనుక అంత స్థితి దగ్గర నువ్వు ఎందుకు వెళ్ళాలా? తుచ్చమైన అభిలాషకు దేవుడు నిన్ను అప్పగించకముందే అలాంటి అభిలాషలు ఏమైనా ఉన్నట్లయితే వదిలేసి రా బయటికి. ఇక మూడవదిగా దేవుడు దేనికి అప్పగిస్తాడంటే 28వ వచనం చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 1:28 ఉందంటే, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయిరు కనుక చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను. చేరాని కార్యం చేసే కార్యాలు ఉన్నాయి క్రైస్తవుడు, చేయరాని కార్యాలు కూడా ఉన్నాయి. దొంగతనము చేయరాదు, అబద్ధము ఆడరాదు, మోసము చెయ్యకూడదు. 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞలు యేసుప్రభు చెప్పలే. కనుక ఇలాంటి అన్నీ చేయకూడదు అనేవన్నీ చేస్తారే వీళ్ళు ఎవరంటే దేవునికి హృదయంలో చోటు ఉండదు. వీళ్ళకి దేవునికి చోటు ఇవ్వరు, అపవాది చేత నింపబడతారు, అంధకారంతో నింపబడతారు. పాపము తలంపులు, పాపపు ఆలోచనలు, లోకపు ఆలోచనలు ఇవి వీటితో నింపబడిపోయి ఉంటారు. ఇక వాళ్ళకి దేవుని కార్యాలు ఎలా చేస్తాయి? జరుగుతారు, చేస్తారు వాళ్ళ చేతితో. మనసు నిండా దయ్యం ఉంది. దేవుని దగ్గరికి వెళ్ళమంటే వెళ్తారా? ఎంత మొత్తుకుంటే వెళ్తారా? ఎంత బతిలాడితే వెళ్తారా? ఎంత గోజాడితే వెళ్తారా? వెళ్ళరు. ఎందుకు? హృదయములో దేవునికి చోటు లేదు. హృదయములో దేవునికి చోటు ఉన్న వాళ్ళు ఎదుక్కుంటా వస్తారు. ప్రార్థన ఎప్పుడా? వాక్యం ఎప్పుడైనా? ప్రార్థన ఎప్పుడు చేసుకోవాలి? పాటలతో దేవుణ్ణి ఎప్పుడు మహింపరచాలి? దేవుణ్ణి నేను ఎలా మహింపరచాలి, ఎలా స్తుతించాలి అని ఆలోచన చేస్తారు, ఆయాసపడతారు, ప్రయాసపడతారు, దేవునిలో ఆనందిస్తారు. అలాంటి వాళ్ళు ఆశీర్వదించబడతారు. కానీ వారి మనసులో దేవునికి చోటు ఇయ్యనోళ్ళకపోయిరి. ఇక అంతే, దేవుడు మీ ఇష్టమైన కార్యాలు చేసి వాళ్ళని అప్పగించి దేవుడి హృదయంలో చోటేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇక చేసుకోడు. చెయ్యి దాని ద్వారా వచ్చే ఫలితం ఏంటో తెలుసుద్ది. యోధ ఇస్కరియోతు యేసయ్యను పట్టించాడు. ఏమన్నాడు యేసయ్య? ఒరే ఎందుకు చేస్తున్నావురా, నన్ను ఎందుకు పట్టిస్తున్నావురా, నేను నీకేం చేశానురా అని అనలా యేసయ్య. నువ్వు చేసేది త్వరగా తొందరగా చెయ్యళ్ళు అన్నాడు. మరి ఏమైంది? యేసు ప్రభు శిలువలో ప్రాణం విడవకముందే ఇతను ఊరేసు తెచ్చాడు. ఇశ్రాయేలు ఏం చేశారు? దేవుడు ఐగుప్తు నుండి వాళ్ళని విడిపించేసి బయటికి తీసుకొస్తే దేవుడు వాళ్ళకి బంగారం, తిండి అన్నీ పెడితే వాళ్ళు ఏం చేశారు? ఆ బంగారంతో దూడని సిద్ధం చేసుకుని ఈ దూడే మమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించిందని దేవునికి చెల్లించవలసినటువంటి మహిమ ఆ దూడకి చేయరాని కార్యం కదా. చేయొచ్చా ఆ పని? నేటి దినాల్లో చాలామంది క్రిస్మస్ అంటున్నారు. తమ ఇంటిని, తమ ఒంటిని, తమ పంటిని, ఇంకా తమ పొట్టల్ని నింపుకోవటం ఎట్టా, తమ ఒంటిని బట్టలతో కప్పుకోవటం, మంచి డ్రెస్సులు ఎట్టా, ఇంటి గురించి ఆలోచన చేస్తున్నారు. కానీ అసలు మన దేవుణ్ణి ఎంతగా మనం ఆరాధన చేస్తున్నాం, దేవుని మందిరాన్ని ఎలా డెకరేషన్ చేస్తున్నాం, దేవుని మందిరానికి ఎంత విలువిస్తున్నాం, దేవుని సన్నిధిలో ఎంత ఆనందిస్తున్నాం, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నామా, దేవుణ్ణి దేవునిగా చూస్తున్నామా? మన ఇల్లే, మన ఒళ్ళే, మన తిండే పొట్టే దేవుడని ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారమైన ప్లాన్లు వేసి పథకాలు వేసుకుని ఇష్టాన్ని తినేసి నిద్రమత్తులు, తిండిపోతులుగా, సోమరిపోతులుగా దేవుడు అన్న భయం లేకుండా, దేవునికి ఇవ్వాల్సిన గౌరవాలు గౌరవాలు చెల్లించకుండా క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ దేవుడు మెచ్చుకుంటాడా? నీవు కన్నా వాటిని సంవత్సరంలో, గత కాలంలో దేవుడు నీకు ఏళ్ళ చేసిన ఉపకారాల గురించి, మేళ్ళ గురించి ఆయనకు కృతజ్ఞత స్తుతి చెల్లించి దేవుణ్ణి దేవునిగా చూసి ఆయనకి చెల్లించవలసిన మహిమలను చెల్లించకపోతే ఎవరినైనా దేవుడు ఒకటి అపవిత్రతకు దేవుడు అప్పగిస్తాడు. అలాంటి వాడిని దేవుడు తుచ్చమైన అభిలాషలకు, వంకర మార్గాలకు అప్పగించేస్తాడు. మూడవదిగా దేవుడే వాళ్ళకి భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు. మీరు అనుకుంటారు మమ్మల్ని ఎవరు పడుకుంటారు, దేవుడు ఏం చేస్తారు? లేదో ఓ నామకర్త క్రైస్తవుడా,
పైకి భక్తిపరుడుగా ఉండి నటిస్తున్న క్రైస్తవుడా, నిన్ను ఎవరో కాదయ్యా, నీ అంత నువ్వు కాదు, దేవుడే నిన్ను వదిలేశాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇద్దరు గురించి రాయబడింది. దేవుడు ఎడబాసినని సంసోనుకు తెలియలేదంట. సంసోనుకు దేవుడు ఎడబాసాడు, ఎందుకంటే దేవుడు నియమించిన నియమతంలో లేడు. దేవుడు తనకు తెలియలేదు. ఎప్పటిలాగానే ఉన్నా లేదు. ఫిలిష్తీయుల చేతిలో దిక్కులేని సావు గురయ్యాడు. అలాగే సౌలు అనే రాజుని దేవుడు కూడా చెప్తే ఇంకోటి చేసేవాడు, దేవుడు వదిలేశాడు. ఆ సౌలు రాజు కూడా తను పొడుచుకుని చచ్చిపోయాడు. కనుక అలాంటి దుర్మరణాలు, అలాంటి చెడు జీవితం, చెడు జరగాలని కోరుకుంటున్నారా క్రైస్తవుడా? బతివలాడు చెబుతున్నా, నువ్వు ఎవరైనా సరే యేసుక్రీస్తును దేవునిగా చూడు, ఆయనకు లోబడు, ఆయన భయం కలిగుండు. ఆయన నిన్ను ప్రతి స్థలములోనూ చూసే దేవుడు, నీ అంతరంగా వేగినవాడు. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది, బైబిల్ నీతో ఎల్లప్పుడూ, మనతో ఎల్లప్పుడూ ఉండటానికి వచ్చాడు. ఆయన కంటికి కనబడినటువంటిది ఏది కూడా లేదు ఈ ప్రపంచంలో. నీ హృదయంలో కూడా ఏది ఉండదు, అంతా ఆయనకు తెలుసు. నీ ఊహలు, తలంపులు, ఆలోచన, నీ నడక పడక, నీ మాట అన్నీ ఆయనకు తెలుసు. తెలియదు అనుకుని నాకు తెలియదు, దేవుడికి ఎక్కడున్నాడులే యేసుప్రభు అని అనుకోమాక, జాగ్రత్త. దేవుని మహింపరచు, లోబడు, భయపడు. ఈ 2024 సంవత్సరం ముగింపులోనైనా ప్రభువా, అయ్యా, తండ్రి అని ఆయన ప్రభువు సన్నిధికి వచ్చి లోబడు. ప్రార్థనలోకి రా, ప్రార్థనలో పాలు పొందు, దేవుని సన్నిధిలో వణుకు, దేవునికి లోబడు, దేవునికి భయపడు, దేవుని హెచ్చించు. ఆయనను హెచ్చిస్తే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. ఆయన గణపరచు, నీవు గణపరచబడతావు. లేదా దేవుడే నిన్ను అప్పగించేశాడు, అపవిత్రతకు నిన్ను అప్పగించుతాడు. తుచ్చమైన అభిలాషలకి, చెత్త ఆలోచనలకు దేవుడే నిన్ను అప్పగించేస్తాడు. అప్పుడు నీ ఇష్టం భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు. నువ్వు అనుకుంటావు నాకు వచ్చిన ఆలోచనలు ఇవన్నీ కాదు. నిన్ను వదిలి అలా దేవుడు నిన్ను ఒడిచిపెట్టక ముందే దేవుడు నిన్ను రక్షించినట్లుగా, కాపాడునట్లుగా, భద్రపరచునట్లుగా, నిన్ను నీ కుటుంబాన్ని ఆశ్రయించినట్లుగా, దేవునికి మహిమకరంగా నిన్ను నీ కుటుంబాన్ని ప్రభే అన్ని విషయాలు ఆశీర్వదించినట్లుగా దేవుని మహింపరచు, దేవునికి చూడు. అట్టి మనస్సు, అలాంటి మార్పు ప్రభువే ఈ సందేశం ద్వారా ప్రతి క్రైస్తవుడికి దేవుడు దయచేయును గాక. దేవుడు మిమ్మల్ని ఆశ్రయించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.